నమస్తే, వెల్కమ్ టు టీ5 మరో నేత్రం. తమిళనాడులోని పార్టీలన్నీ కూడా ముక్కలైపోతూ ఉన్నాయి. తమిళ తంబీలందరూ కూడా ముక్కలు చెక్కలుగా విడిపోతూ ఉన్నారు. టీవీకే పార్టీ విజయ్ కొట్టిన దెబ్బకి 6 దశాబ్దాలుగా తమిళనాడును పరిపాలిస్తున్న పార్టీల కూసాలన్నీ కూడా కదిలిపోయినాయి. అసలు ఆయా పార్టీల భవిష్యత్ ఏంటి, ఆ పార్టీల భవితవ్యం ఏంటి అన్న ఆందోళన కూడా ఆయా పార్టీలని దశాబ్దాలుగా మోస్తున్న కార్యకర్తల్లో ఆందోళన పెంచుతూ ఉన్నాయి. టీవీకే పార్టీ అధినేత విజయ్ అధికారంలోకి రావడం, 108 స్థానాలు మాత్రమే గెలుచుకోవడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 118 అవసరం కావడం, దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, కొన్ని పార్టీల చిన్న పార్టీల మద్దతుతో ఒక 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో గవర్నర్ అనుమతి తీసుకుని ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం, తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు జరగడం ఇదందరికీ కూడా తెలిసిందే. అంటే ఈ నెల 13వ తేదీన బుధవారం ఆయన తన బల పరీక్షను శాసనసభలో నిరూపించుకోవాల్సి ఉంటుంది. సో ఈ టైంలో టీవీకేకి ఒక షాక్ తగిలింది. టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి, ఈయన తిరుపత్తూరు ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడ డిఎంకే నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి పెరియా కరుప్పన్ కోర్టును ఆశ్రయించారు. ఎందుకంటే ఒక్క పోస్టల్ బ్యాలెట్తో ఈ శ్రీనివాస్ సేతుపతి అనే టీవీకే పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచాడు. అది ఈ నియోజకవర్గానికి సంబంధించింది కాదు, వేరే నియోజకవర్గానికి సంబంధించింది. కాబట్టి నేను ఈసీకి ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు కూడా పట్టించుకోలేదు, ఈ ఎన్నిక చల్లదు అని ఆయన కోర్టును ఆశ్రయిస్తే మద్రాస్ కోర్టు కూడా రేపు జరగబోయే బల పరీక్షలో 13వ తేదీన అసెంబ్లీలో ఈ శ్రీనివాస సేతుపతి ఓటు వేయకూడదు అని చెప్పేసి తీర్పు కూడా ఇచ్చింది. దీంతో ఎక్కడ మళ్ళా బలం తగ్గుతుందో, విజయ్ ఎక్కడ మళ్ళా ఇబ్బందుల్లో పడతాడని చాలామంది భావించారు. కానీ ఒకటే కాదు, రెండు కాదు, ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు విజయ్ వెనకాల నిలిచారు. ఇక విజయ్ని ఎవరు ఏం చేయలేరు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, టీవీకే ఎమ్మెల్యేల పైన ఎంతమంది కోర్టుకి వెళ్ళినా, ఏ సమస్య వచ్చినా, ఒకవేళ చిన్న పార్టీలు అంటే 1 సీటు 2 సీట్ల మద్దతు కొంతమంది ఇచ్చారు కదా. ఇప్పుడు వామపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరొక పార్టీ కూడా ఉంది, వీసీకే పార్టీ కావచ్చు, ముస్లిం లీగ్ కావచ్చు, వీళ్ళు ఒకవేళ మద్దతు ఉపసంహరించుకున్నా సరే విజయ ప్రభుత్వానికి ఏమీ కాదు. గుంపగత్తగా ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు, అది కూడా అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఇక విజయ్ హ్యాపీగా బహుశా పరిపాలన చేసుకోవచ్చేమో, ఎలాంటి టెన్షన్ లేకుండా. ఇదిగో ఆ పార్టీ వాళ్ళు డిమాండ్లు పెడతారేమో, ఈ పార్టీ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారేమో, రేపేమన్నా ప్రభుత్వం పడిపోతుందేమో ఆ పార్టీ మద్దతు లేకపోతే అని విజయ్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ 30 మంది ఎమ్మెల్యే మద్దతుతో 5 ఏళ్ల పాటు సుస్థిర ప్రభుత్వాన్ని నడిపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది ప్రస్తుతానికి ఉన్నది మాత్రమే. ఒకవేళ మళ్ళీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మా మద్దతు ఉండదు అన్నారనుకోండి, మళ్ళీ ఎప్పుడు ఇబ్బందులు తప్పు. సో ప్రస్తుతానికి మాత్రం సుమారుగా 150 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విజయ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. అన్నాడీఎంకేలో ఎందుకు ఈ చీలిక అనేది చెప్పుకునే ముందు నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే, ఇది కదా కావాల్సింది రాజకీయాల్లో. అంటే ఎదుటి పార్టీ వ్యక్తిని, ఎదుటి పార్టీ నాయకుడిని, ఎదుటి పార్టీ క్యాడర్ని విలన్లుగా చూడడం, బద్ధ శత్రువులుగా చూడడం, అసలు వీళ్ళు భూమి మీద ఉండకూడదని కోరుకోవడం, వీళ్ళకేమైనా అవన్నీ చనిపోవాలని కోరుకోవడం, ఇది వికృత మనస్తత్వానికి నిదర్శనం. ప్రస్తుత రాజకీయాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, అది కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అలాగే ఉన్నాయి. ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు అందరూ కూడా. బట్ టీవీకే పార్టీ అధినేత విజయ్, స్టాలిన్ మొన్న ఏమైనా ప్రకటన చేశాడు, మేమే ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకోవడం లేదు, సుస్థిర ప్రభుత్వమే ఉండాలి, తమిళనాడులో సంక్షోభం మాకు ఇష్టం లేదు, మళ్ళీ ఎన్నికలు రావడం కూడా మాకు ఇష్టం లేదు అని తన హుందాతనాన్ని, తన సీనియారిటీని చూపించారు. హ్యాట్స్ ఆఫ్ స్టాలిన్ అనిపించింది. సో నిన్న తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు జరగగానే ముఖ్యమంత్రి విజయ్ ఏం చేశారు, స్టాలిన్ ఇంటికి వెళ్ళారు. ఉదయనిధి స్టాలిన్, ఆయన శాసనసభా పక్ష నేత ఇప్పుడు డిఎంకేకి, అతను ఎదురెళ్ళి మరీ స్వాగతం పలికారు, ఇంటికెళ్ళి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విజయ్ స్టాలిన్ని సన్మానిస్తే స్టాలిన్ విజయ్ని సన్మానించారు. సో 2-3 రోజుల పాటు ఏదో విమర్శలు చేసుకున్నారు. అంటే అప్పులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తామని విజయ్ అనగానే, మీరు తప్పుదోవ పట్టించొద్దు ప్రజల్ని, అంత అప్పులు కూడా ఏమీ లేవు తమిళనాడుకి అని స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. సో ఇది సర్వసాధారణం, అది ఉండాలి, పోటీ తత్వం ఉండాలి. ఆ పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే నిలదీయాలి, ప్రశ్నించాలి, ప్రజల ముందు నిలబెట్టాలి.
డిఎంకే కావచ్చు, టీవీకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు. బట్ ఒక స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. సో ముఖ్యమంత్రి హోదాలో స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి ఇంటికి, స్టాలిన్ ఇంటికి వెళ్ళడం, మర్యాదపూర్వకంగా భేటీ కావడం నిజంగా ఇది కదా రాజకీయాల్లో కావాల్సింది. మళ్ళీ రేపటి నుంచి అక్కడ ప్రతిపక్షంలో డిఎంకే ఉంది, అధికార పక్షంలో టీవీకే ఉంది. అక్కడ వాదనలు జరుగుతాయి, అక్కడ ఎమ్మెల్యేల మధ్య కొట్లాటలు కావచ్చు, వ్యవహారం కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి. దాని ఎవరు కాదనరు. ప్రశ్నలు, ఆరోపణలు, విమర్శలు ఇవన్నీ జరుగుతాయి. కానీ బయట ఇలాంటిది ఉండాలి. అది అసెంబ్లీ వరకు మాత్రమే. పరిపాలన, ప్రభుత్వంలోని వైఫల్యాలు, విజయాలు వాటి వరకు మాత్రమే. కానీ ఒక స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. అది చూపించారు, అది నచ్చింది. ఆంధ్రప్రదేశ్లో లేదు కదా. అధికారంలోకి రాగానే కూల్చేయండి ప్రజావేదికని, వేసేయండి జైల్లో, పెట్టేసేయండి కేసులు, వీళ్ళు కనపడడానికి వీలు లేదు. ఒక శత్రుత్వం, శత్రువు, ప్రత్యర్థి పార్టీ వేరు, శత్రువు వేరు. శత్రువులు చూడడం మానేసుకోవాలి. సో అది నచ్చింది నాకు డిఎంకే అండ్ టీవీకే మధ్య, స్టాలిన్ అండ్ విజయ్ మధ్య. వెరీ గుడ్ పాలిటిక్స్ అనిపించింది. నిజంగా తమిళనాడు సంచలనమే అని చెప్పాలి. కొన్ని అంశాల్లో వాళ్ళు చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు. వాళ్ళ నిర్ణయాలు కావచ్చు, వాళ్ళ యాక్టివిటీస్ కావచ్చు, ప్రజల నిర్ణయం కావచ్చు, ప్రజల తీర్పు కావచ్చు, షాక్ ఇచ్చింది. ప్రజల తీర్పు మరి ఇప్పుడు షాక్ ఇచ్చింది కదా, వీళ్ళు కూడా షాక్ ఇచ్చారు అనమాట. సో అలా రాజకీయాలు ఉండాలి, ఇది నచ్చింది. సో రెండో అంశం ఏంటి, విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే దేవాలయాలు, స్కూళ్ళు, మసీదులు, చర్చిలు, ఇక్కడ ఏవైతే ఒక 500 మీటర్లు బస్ స్టాండ్లు కావచ్చు, ఇక్కడ ఒక 500 మీటర్ల దగ్గరలో ఏవైతే మద్యం దుకాణాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు తీసేయాలి. అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళని పెట్టుకోండి, లేదంటే లైసెన్స్ లైన్ రద్దు చేసేస్తాము అని అక్కడ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటుంది. సో మొత్తంగా 717 మద్యం దుకాణాలు ఇవన్నీ కూడా తేల్చారు. మీరు వెంటనే అక్కడి నుంచి తీసి పడేయాలి. అంటే మహిళలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. లేదంటే వాళ్ళ లైసెన్స్ రద్దు చేస్తారు, లేదంటే ఎక్కడో ఊరి చివర ఎక్కడో పెట్టుకోవాలి. మంచి విషయం, మంచి నిర్ణయం తీసుకున్నాడు. అప్రిషియేట్ చేసి తీరాలి విజయ్ని. సో మిగతా హామీలు కూడా ఆ దిశగా విజయ్ అమలు చేస్తాడని అయితే ఆశిద్దాం. సో ఇప్పుడు విజయ్కి అన్నాడీఎంకే మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, ప్రభుత్వం అంటే ఎన్నికల ఫలితాలు వచ్చాక విజయ్కి 10 మంది ఎమ్మెల్యేలు అవసరమయ్యారు. సో 10 మంది ఎమ్మెల్యేలు అవసరం అయినప్పుడు అన్నాడీఎంకేలోని ఈ వేణుమణి, ఎస్పీ వేణుమణి అండ్ షణ్ముగం వర్గం, వీళ్ళ వర్గం ఎమ్మెల్యేలు ఏమన్నారంటే, వీళ్ళ ఆధ్వర్యంలో, వీళ్ళ నేతృత్వంలో నడిచే ఎమ్మెల్యేలందరూ కూడా పళనిస్వామితో మనం 10 మంది ఎమ్మెల్యేలు అతనికి కావాలి, ప్రజలేమో విజయ్కి అనుకూలంగానే తీర్పిచ్చారు, 108 స్థానాలు ఖర్చు పెట్టారు, ప్రజా తీర్పును మనం గౌరవించి మనం మద్దతు తెలుపుదాము, ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం అవుదామంటే, బట్ పళనిస్వామి ఒప్పుకోలేదట. లేదు కుదరదు అని చెప్పేశారట పళనిస్వామి. సో అప్పటి నుంచి వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. సుమారు ఒక 30 మంది ఎమ్మెల్యేలు. అది ఎప్పుడు కనిపించింది? అసెంబ్లీ తొలి రోజు సమావేశాల్లో కనిపించింది. శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎన్నుకోవడానికి అన్నాడీఎంకేకి సంబంధించిన 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే లేఖిచ్చారు. మిగతా 30 మంది ఎమ్మెల్యేలు షణ్ముగాన్ని డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎన్నుకోవాలి అని, వేణుమణిని అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలి అని వీళ్ళు లేఖలు ఇచ్చారు. సో అన్నాడీఎంకే రెండుగా నిలువున చీలిపోయింది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన పళనిస్వామి కనీసం విపక్ష హోదా కూడా దక్కని పరిస్థితికి ఆయన వెళ్ళిపోయారు. సో అన్నాడీఎంకేలో ఈ చీలిక మరి ఏ విధంగా ఉంటుంది? పార్టీ చీలిపోతుందా, లేదంటే పళనిస్వామి వీళ్లతో కలిసి ఓకే మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను అని ముందుకెళ్తారా? ఏం జరుగుతుందని అదైతే వేచి చూడాలి. జయలలిత ఒకప్పుడు ఒక వెలిగిన పార్టీ, జయలలిత ఆధ్వర్యంలో, ఎంజీఆర్ ఆధ్వర్యంలో వెలిగిన పార్టీ అన్నాడీఎంకే ఈ పరిస్థితికి వచ్చేసింది. 47 మంది ఉన్నారు అక్కడ అన్నాడీఎంకేల ఎమ్మెల్యేలు, 17 మంది పళనిస్వామి వైపు, షణ్ముగం, వేణుమణి వైపు ఒక 30 మంది ఎమ్మెల్యేలు అయితే నిలిచారు. సో వీళ్ళు తాజాగా తమ మద్దతుని బహిరంగంగానే ప్రకటించారు. దానికి వాళ్ళు కారణం ఏం చెప్తారు అంటే, జయలలిత తర్వాత పళనిస్వామి ఆధ్వర్యంలో, ఆయన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నాడు, పార్టీ నడిపిస్తూ ఉన్నాడు పళనిస్వామి. ఆయన ఆధ్వర్యంలో 2019లో ఒక్క లోక్సభ మాత్రమే గెలిచాము, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 75 అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలిచాము, అధికారం రాలేదు. 2024లో 0 లోక్సభ సీట్లు గెలిచాము. ఇప్పుడు 2026కు వచ్చేసరికి 47 స్థానాలు మాత్రమే గెలిచాము. సో పళనిస్వామి 10 ఏళ్లుగా పార్టీని సరిగా నడపటం లేదు, పళనిస్వామి నాయకత్వం మాకు అక్కర్లేదు, ప్రధాన కార్యదర్శి పదవి నుంచి అతను తప్పుకోవాలి అని వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇది అన్నాడీఎంకేలో కొంత సంక్షోభమే. ఎన్డీఏలో భాగస్వామిగా వీళ్ళు ఉన్నారు కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ కూడా ఈ అంశంపైన ఇప్పటిదాకైతే పెద్దగా రెస్పాండ్ అయితే కాలేదు. వాళ్ళు చూసారా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో ఉంది. డిఎంకేతో చర్చలు జరపకుండానే కాంగ్రెస్ పార్టీ విజయ్కి మద్దతు తెలిపేసింది. అక్కడ జాతీయ పార్టీ అంటే ఇండియా కూటమి నుంచి డిఎంకే బయటకు వచ్చేసింది. ఇక్కడేమో
అనాడీఎంకే నుంచి 30 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మేము బీజేపీతో కలము ఎన్డీఏలో ఉండమని వీళ్ళు చెప్పేశారు. సో వీళ్ళకి జాతీయ పార్టీల కన్నా ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి కన్నా కూడా వాళ్ళ తమిళోడే ముఖ్యమంత్రి అవుతూ ఉన్నాడు కదా. వాళ్ళ తమిళనాడు అస్తిత్వం, ఆ తమిళ భావం అనేది వెరీ స్ట్రాంగ్గా కూడా కనిపిస్తూ ఉంది. జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారు కానీ నెత్తి మీద డాన్స్ ఆడితే మాత్రం వాళ్ళు ఊరుకోరు. ఇది ఇక్కడ కనిపిస్తూ ఉంది స్పష్టంగా. డిఎంకే కాంగ్రెస్లో, అనాడీఎంకేలో, అలాగే బీజేపీలో చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా అయితే అనాడీఎంకేలో చీలిక ఏ దశగా వెళుతుంది అన్నదైతే వేచి చూడాలి. విజయ్కి ఈ 30 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ బలం కూడా పెరిగింది. అయినప్పటికీ పూర్తి స్థాయిలో విజయ్ అంటే మనకు మద్దతుగా ఉన్నారు కదా, మనకి తిరుగులేదు అనుకోవడానికి వీలు లేదు. తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, చెప్పలేం. బట్ స్టాలిన్ని కలవడానికి కూడా ఒక కారణం చెప్తూ ఉన్నారు. స్టాలిన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి, విజయ్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆయన సిద్ధంగా లేరు. ఆయనే ఈ చిన్న చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ కాకుండా వామపక్షాలు కావచ్చు, ముస్లిం లీగ్ కావచ్చు, వీసీకే కావచ్చు, ఆయనే వెనకుండి మాట్లాడి మీరు మద్దతుగా వెళ్ళండి విజయ్కి ఆయనే పంపించారు. కృతజ్ఞత తెలపడానికే ఈ విధంగా విజయ్ స్టాలిన్ ఇంటికి కూడా వచ్చారు అన్న ప్రచారం కూడా ఉంది. ఏది ఏమైనా హెల్దీ పాలిటిక్స్, అది కూడా ఏమైంది చెప్పండి, హెల్దీ పాలిటిక్సే. కూల్చే బదులు సరే అతనికి ఏదో అవసరం కదా, సరే కానివ్వండి, మనకి ఒక 59 స్థానాలు మాత్రమే వచ్చినాయి, అతనికి 108 వచ్చినాయి కాబట్టి ప్రజా తీర్పును గౌరవించి ఆ విధంగా తెర వెనుక చేసి ఉండొచ్చు స్టాలిన్. బట్ ఏదేమైనా సరే తమిళనాడు రాజకీయాలు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా సంచలనంగా అయితే మారినాయి. రాబోయే రోజుల్లో మరి డిఎంకే అనాడీఎంకేతో మరి టీవీకే పార్టీ విజయ్ ఏ విధంగా ముందుకెళ్తారు, ఎలాంటి పరిపాలన అందిస్తారు అన్నది వేచి అయితే చూడాలి. ఇప్పుడే పైన అనాడీఎంకేలో చీలిక, విజయ్కి మద్దతు పైన, విజయ్ మద్యం దుకాణాల సంచాలన నిర్ణయం పైన, స్టాలిన్ ఇంటికి వెళ్ళడం పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో ఇచ్చేయండి.